మౌనిక. హాయ్. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. మీ డాన్స్ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? నేను బేసికలీ ఒడిశా నుంచి అండ్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేటివ్ అయితే వైజాగ్. అండ్ అలాగే హైదరాబాద్ ఎందుకు వచ్చానంటే త్రూ మై డ్రీమ్స్. ఐ హ్యాడ్ బిగ్ డ్రీమ్స్. స్కూల్ నుంచి 10th దాకా చదువుకొని అప్పటి నుంచి ఐ హ్యావ్ స్టార్టెడ్ పర్సూయింగ్ డాన్స్ అండ్ యాక్టింగ్. అలాగే హైదరాబాద్ హ్యాస్ బీన్ గ్రేట్ టు మీ. నాకు ఒక లైఫ్ ఇచ్చింది, ఢీ ఒక లైఫ్ ఇచ్చింది. I love you so much. సో అలాగే జర్నీ కంటిన్యూ అవుతున్నాను. డాన్స్ అండ్ యాక్టింగ్ని వదలట్లేదు అండ్ అది నాకు వదలట్లేదు. సో ఇట్స్ హ్యాస్ బీన్ అ గుడ్ జర్నీ. కాలేజ్ డేస్లో మీకు లవ్ లెటర్స్ ఏమన్నా? కాలేజ్ అయితే వెళ్ళలేదు, కానీ స్కూల్ డేస్లో వచ్చాయి నాకు లవ్ లెటర్స్. అంటే వాళ్ళ లవ్ లెటర్స్ కూడా ఎలా ఉంటాయంటే లవ్ లెటర్ లాంటిది. దే జస్ట్ యూస్ టు ఒక శుభం అనే అబ్బాయి ఉండే, హీ జస్ట్ రోట్ నైనికా అండ్ శుభం కిస్ట్ అంతే. ఇంకా వచ్చి నన్ను ఇచ్చాడు, నన్ను ఐ డోంట్ నో వై. సో మొత్తం రూమర్ అయిపోయింది అది. కానీ అలాంటివి ఏం జరగలేదు. ఐ వాజ్ అ వెరీ డీసెంట్ స్టూడెంట్. స్కూల్లో అయితే ఏం జరగలేదు. యానిమల్స్ డాన్స్ చేయగలిగితే బెస్ట్ డాన్సర్ అవార్డ్ ఎవరికి ఇస్తారు? ఎలిఫెంట్కి. వీళ్ళిద్దరిలో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు, పీయూష్ ఆర్ సంకేత్? No, I cannot. I think they are both the best dance performers, dancers, choreographers now. కానీ సంకేత్తో ఎక్కువ పర్ఫార్మెన్స్ చేశాను కాబట్టి సంకేత్. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఐ థింక్ ఇన్స్పిరేషన్ అంటే నేను నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ నా లైఫ్ ఎలా అయిపోతుంది అంటే ఆలోచిస్తే కూడా వెన్ ఐ సీ మై మదర్, మమ్మీ ఎట్లా షీ పుల్డ్ ఆఫ్ హర్ లైఫ్. ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి నన్ను ఒక సింగిల్ మదర్ లాగా షీ బ్రాట్ మీ అప్. ఇక్కడ దాకా ఇంత సక్సెస్ దాకా తెచ్చింది మమ్మీ. సో ఐ థింక్ ఎవ్రీడే ఐ లుక్ అప్ టు హర్. మమ్మీ లాగా స్ట్రాంగ్ ఉంటే చాలు. సో డెఫినెట్లీ మమ్మీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. డీలో మీ ఫేవరెట్ టాప్ 3 కొరియోగ్రాఫర్స్ ఎవరు? రామ్ మాస్టర్, యశన్ మాస్టర్, శశి మాస్టర్. మీకు ఇష్టమైన హీరోస్ ఎవరు? నాగ చైతన్య, ఆనంద్ దేవరకొండ, రణబీర్ కపూర్. హీరోయిన్స్ లో మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? కీర్తి సురేష్ గారు, ఆలియా భట్, దీపిక పడుకోన్. మీకు నచ్చిన ప్లేసెస్? విశాఖపట్నం, ఒడిశా, హైదరాబాద్. మీకు ఇష్టమైన ఫుడ్? పానీపూరి, మ్యాగీ, చాట్, సమోసా, పిజ్జా, బర్గర్, అమ్మ వంటే ఫుడ్, చారు, పప్పుచారు, రసం, సాంబార్ రైస్, చికెన్, ఎగ్స్. మీ పర్ఫార్మెన్సెస్లో మీకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్? ఐ థింక్ పరేషానురా వాజ్ ఢీలో పర్ఫామ్ చేశాను అండ్ పరేషానురా ఇస్ మై ఫేవరెట్. మీరు ఈ ప్రొఫెషన్లో రాకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్లో ఉండేవారు? నేను కెమిస్ట్ అయ్యేదాన్ని. ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ టు మెడిసిన్స్. తో పక్కా అట్లా ఏదో ఒకటి మెడిసిన్స్ చదువుకునేదాన్ని పక్క. మీరు చేసిన డీ సీజన్లో మీకు కాంపిటీషన్ ఎవరు అనిపించారు? ఎవరు లేదు. ఐ వాజ్ అ కాంపిటీషన్ టు ఆల్ ఆఫ్ దెమ్. మీరు లైఫ్లో ఎప్పుడైనా మోసపోయారా? చాలా జరిగాయి అండ్ ఐ థింక్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అది అయిపోతుంది. అండ్ ఐ థింక్ నేను నేర్చుకుంటున్నా హౌ టు ఇట్లా బార్డర్స్ పెట్టుకోవడం, ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు అని నేర్చుకుంటున్నా ఇప్పుడు. లైఫ్ ఈజ్ టీచింగ్ మీ అగైన్. సో ఇప్పుడు అయితే జస్ట్ ఐఎమ్ ఒక ఫ్లోలో ఉంటాను, గో విత్ ద ఫ్లో అని. ఐ జస్ట్ లివ్ మై లైఫ్. మీరు ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు, డాన్సర్ ఆర్ ఆంటర్ప్రెన్యూర్? నేను డాన్సర్ని చూస్ చేస్తాను డెఫినెట్లీ. డాన్సే నాకు లైఫ్ ఇచ్చింది, ఇక్కడ దాకా తెచ్చింది. సో ఐ థింక్ డాన్స్ చేస్తూ ప్రతి ఒక్కరిది నేను చేసుకోవచ్చు. సో ఐ విల్ నెవర్ లీవ్ డాన్స్.
ఒకవేళ మీకు హీరోయిన్గా ఛాన్స్ వస్తే ఏ హీరోతో చేస్తారు? ఆనంద్ దేవరకొండ గారు. మీ లైఫ్ని ఒక మూవీగా తీస్తే అది ఏ జానరా కింద వస్తుంది? డ్రామా, ప్రాపర్ డ్రామా, మెలో డ్రామా, రొమాన్స్, లవ్ స్టోరీ, గుడ్ లవ్ స్టోరీ, డ్రీమ్, ఇట్లా ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే లైన్డ్ అప్ ఇలా ఉన్నాయి కానీ మనకు తెలీదు ఎక్కడి దాకా వెళ్తుంది అవి. అండ్ ప్రీ ప్రొడక్షన్స్లో ఉన్నాయి కొన్ని. కొన్ని సాంగ్స్ చూడొచ్చు, అగైన్ కొన్ని వెబ్ సిరీస్లో చూడొచ్చు. అండ్ ఒకటి హ్యాస్ బిన్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అది నేను 2 years నుంచి బిల్డ్ చేస్తున్నా. బై గాడ్స్ గ్రేస్ ఈ ఇయర్ స్టార్ట్ అవుతే ఐ విల్ డెఫినెట్లీ లెట్ యూ గైస్ నో. మ్యారేజ్ మీద మీ ఒపీనియన్? ఇట్స్ బ్యూటిఫుల్. అగర్ ఒకవేళ ఇఫ్ యూ ఫైండ్ ద రైట్ పర్సన్, ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఎవ్రీ వన్ షుడ్ గెట్ మ్యారీడ్, ఎవ్రీ వన్ షుడ్ సెటిల్ ఇన్ లైఫ్, హ్యావ్ అ హ్యాపీ హోమ్, పీస్ఫుల్ హోమ్. అండ్ చివరిగా ఒక టంగ్ ట్విస్టర్. కాకి కాక కేకి ఉంటుందా? కాకి కాక కేకి ఉంటుందా? కాకి కాక కేకి ఉంటుందా? కాకి కాక కేకి ఉంటుందా? ఎస్, ఐ డిడ్ ఇట్. సీ, నాకు తెలుగు వచ్చు.